హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఆల్రెడీ చూసారు కదా టైటిల్. సో, ఇప్పుడైతే మనం పాలు, చక్కెరతో మాత్రమే ఈ రెసిపీ చేసుకుంటామండి. చాలా బాగొచ్చింది కలాకండ్. నేను ఇక్కడ జెర్సీ పాలు తీసుకుంటున్నాను. అలాగే 1/4 కప్పు అంటే 30 ml షుగర్ తీసుకుంటున్నానండి. ఈ 2 ఉంటే చాలు. చాలా టేస్టీ అయిన కలాకండ్ వచ్చేస్తది. అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే మనం పాలు ప్యాన్‌లో పోసుకుందామండి. ఇది 500 ml పాలు. సో, మీకు ఎన్ని పాలు కావాల్సొస్తే అన్ని పాలు పోసుకోండి. ఒక 1 లీటర్ పాలనుకోండి, 60 ml షుగర్ వేసుకోండి సరిపోతది. సో, వేసుకున్న తర్వాత ఇలా మరిగించుకుంటా ఉండండి. మరుగుతా ఒక పొంగొచ్చే వరకు తిప్పుతా ఉండండి. తిప్పిన తర్వాత మరుగుతది చక్కగా. మరిగేంత వరకు చక్కగా తిప్పుతూ ఉండండి. ఇట్లా బాయిల్ అయిపోవాలి చాలా వరకు. ఇందులో నేను ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నాను 30 ml. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తినగలుగుతారు అనుకుంటే మీరు ఎక్కువ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు స్వీట్. సో, మేమంతా స్వీట్ తినలేము. సో, దీనికైతే 500 mlకి 30 ml అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. సో, అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఎక్కువ స్వీట్ తినలేము కాబట్టి. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ ఇష్టం ఉంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. అలా బాయిల్ చేస్తూనే ఉండాలండి, తిప్పుతూనే ఉండాలి. కింద అడుగు అంటకూడదు. సో, బాయిల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కడిల్స్ అంటే విరిగిపోలేదండి. విరిగిపోయేలాగా కలాకండ్‌కి ఎలా ఉంటదో అలా వస్తది. ఇక్కడ నాకు రాలేదు. సో, నేను ఇక్కడ లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే లెమన్ ప్లస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో, యాడ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి లెమన్ ట్యాంగీ ఏదైతే ఉంటుందో దాంట్లో పులుపు అది అనేది స్వీట్‌కి పట్టదు. కాకపోతే నేనేం చేశానంటే జస్ట్ నార్మల్గా లెమన్ యాడ్ చేసేవరకి లాస్ట్‌లో నాకు కలాకండ్ అనేది ట్యాంగీగా వచ్చేసింది. సో, ఇలా బాయిల్ చేసిన తర్వాత ఇట్లా కడుల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అంతా బాయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇలా కడుల్స్ వస్తాయి. సో, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవడమే. తీసేసుకొని ఒక బాక్స్లో వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి. బాక్స్లో వేసుకొని మంచిగా పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ట్యాంగీగా ఉంది. మీరు ఆ మిస్టేక్ చేయకపోతే మీకు చాలా బాగా వస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని. బాయ్ బాయ్.